హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ముందు జాగ్రత్తగా చెప్పింది విద్య. కూతుర్ని చూడకుండా ఉండలేక సిటీ నుంచి రెక్కలు కట్టుకుని వాలాడు జయరాజ్. క్రితం రోజు అనుభవాన్ని బట్టి ఆమె ఎలా రియాక్ట్ అవుతుందోనని లోలోన జంకుతున్నాడు జయరాజ్. గంభీరంగా తలాడించాడు. వ్యాపారంలో ప్రత్యర్థి వర్గాన్ని ముప్పు తిప్పలు పెట్టే జయరాజ్కి తన కూతుర్ని పలకరించడానికి లోపల భయం పుట్టింది. విద్య దగ్గర బయటపడడం బాగుండదని మౌనం వహించాడు. గెస్ట్ హౌస్ దగ్గర పడింది. ఎక్కడో ఏదో అనుమానం పీకుతోంది. అతడి కాళ్ళు తడబడ్డాయి. హాయ్ డాడీ. వరండాలో ఒంటరిగా నిల్చున్న జయంతసేన ఒక్కసారిగా ఆశ్చర్యానందాలతో పరిగెత్తుకొచ్చింది. అమ్మయ్య, గొడవలేదు, రిలీఫ్గా ఫీల్ అయ్యాడు జయరాజ్. విద్య లోపలే రిలాక్స్ అయింది. ఏంటి డాడీ ఇలా వచ్చేశారు? ఒక్క ఫోన్ అయినా లేదు? ఎన్ని రోజులైందో నేను చూసి. పెద్దనాన్న ఎలా ఉన్నారు? ప్రశ్నల వర్షం కురిపించింది జయంతసేన. కూతుర్ని దగ్గరగా తీసుకుంటూ ఆశ్చర్యాన్ని లోపలే దాచుకుంటూ గలగలా మాట్లాడుతున్న కూతురి మాటలను వింటూ లోపలికి నడిచాడు జయరాజ్. అంకుల్, ఇదిగో వాటర్. బాటిల్ అందించింది విద్య. స్టూడెంట్స్ అంతా సైట్కి వెళ్ళారు. జయకి తోడుగా విద్య ఆగిపోయింది. జయరాజ్ రాకని ఎవ్వరూ ఊహించలేదు. డాక్టర్ మునిరాజ్కి చెప్పేసి అర్ధరాత్రిలో దొరికిన ఫ్లైట్లు పట్టుకుని బెంగళూరు వచ్చి అక్కడి నుంచి ఉదయం 11 అయ్యేసరికి స్పాట్కి చేరుకున్నాడు జయరాజ్. విద్య అందించిన వాటర్ బాటిల్ గడగడా తాగేశాడు. ఎత్తున సీసా దించలేదు. ఎన్నిసీను భార్య నాగమణి బిల్డింగ్ వెనకాల వంట చేస్తోంది. జయరాజ్కి టీ కలిపి పట్టుకొచ్చింది. టీ సార్. ఆమెకి తెలుగు రాదు, పల్లెటూరు పిల్ల, కానీ బాగా కలిసిపోగలదు, అర్థం చేసుకోగలదు. అది చాలదా? నాగమణి అందించిన టీ తాగుతూ మౌనంగా ఉన్నాడు జయరాజ్. అతనికి ఈ నచ్చ చెప్పటాలు, మనసుని గ్రహించుకుని మాట్లాడటాలు రావు. ముక్కుసూటి మనిషి, బిజినెస్ మ్యాన్. ఇక్కడ ఎలా ఉంది బేబీ? కూతుర్ని పరిశీలిస్తూ అన్నాడు. ఫైన్ డాడీ, రొటీన్ క్యాంప్ కదా, జయంత్ తేలిగ్గా అంది. అది సరే బేబీ, 2 రోజులకే ముఖం పీక్కుపోయింది. ఈ వాతావరణం నీకు సరిపడలేదు అన్నాడు ఆయన మెల్లిగా. నసలు చిట్లించింది జయంత. విద్య గుండె గుభేలు మంది. ఎలా రియాక్ట్ అవుతుందో అలారమింగ్గా అనిపించింది. ఫోన్లేవే జయ, డాడీ అంటున్నది నిజమే కదా. సర్దపోయింది. ఏంటి నిజం? 10 రోజుల క్యాంప్కి వచ్చాం, 2 రోజులకే ఏమైపోతాం? ఏంటి విద్య, డాడీ ఎప్పుడు ఇంతే బొంగమూత పెడుతూ అంది జయంతసేన. నాగమణికి భాష అర్థం కాకపోయినా భావం అర్థం చేసుకుంది. నవ్వుతూ చూస్తోంది. బేబీ, నేను బయలుదేరినా అన్నాడు జయరాజ్. అదేంటి ఇప్పుడేగా వచ్చారు? ఈరోజు ఉండండి డాడీ. ఎందుకులే జయ, నేను చెప్పింది ఏది నీకు నచ్చదుగా. మరెందుకు నేను ఇక్కడ? నీకు ఈ ప్లేస్ సూట్ అవ్వలేదు. పోనీ మనం కలిసి సిటీకి వెళ్ళిపోదాంలే అని అనుకుని వచ్చాను. నీకంత నచ్చనప్పుడు నేను వెళ్ళిపోవడమే బెటర్, చిన్నబుచ్చుకున్నట్టుగా అన్నాడు. ఆలోచనలో పడింది జయంత. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది విద్య. జయరాజ్ మాటలకి జయ ఎలా రియాక్ట్ అవుతుందా అని చాలా భయపడింది. జయరాజ్ తెలివికి మనసులోనే మెచ్చుకుంది విద్య. ఆయన మంచి బిజినెస్ మ్యాన్. తనకు కావాల్సింది రాబట్టుకోవడంలో ఎక్స్పర్ట్. మరి తీవ్రంగా గోళ్లు కొరుక్కుంటోంది జయంత. జయరాజ్, విద్య త్రొల్లిపడ్డారు. ఇదేం అలవాటు? తమ జయకి ఈ అలవాటు లేదే. ఇప్పుడెలా వచ్చింది? జయ పిలిచింది విద్య. ఆమెలో భయం మొదలైంది. చటుక్కున కళ్ళెత్తింది జయ. ఆ కళ్ళు తీవ్రంగా ఉన్నాయి. వాట్ హ్యాపెండ్ బేబీ? జయరాజ్ మెల్లగా అనబోయాడు. జయంత కోపంగా, ఈ ప్లేస్ నాకు బాగుంది, నేను క్యాంప్ అయ్యేదాకా ఇక్కడే ఉంటాను. అయినా నేనెక్కడికైనా ఎందుకు రావాలి? గొంతులో సడన్గా మార్పు వచ్చేసింది. నేను ఉండాల్సింది ఇక్కడే. ఈ పచ్చటి చెట్లు, ఈ సహ్యజా నది, ఈ జలపాతపు ఉరవళ్ళు. మాట్లాడుతూ జయంతసేన మొహం కందగడ్డలా జేవురించింది. చేతులు వణుకుతున్నాయి. ఒళ్ళంతా చెమట ధారలు కడుతోంది. జయ, జయ బేబీ, ఏంటిది? విద్య, జయరాజ్ సడన్గా అలర్ట్ అయ్యారు. ఈ పూలగాలి, శిలయేటి గలగలలు, బంగారు పూత పూసిన పూలెత్తిన ఎరుపు పట్టుదారపు మేలిముసుగు, అదిగో నా కృష్ణ చెవులు నెక్కబడిచి నా ధ్వని వింటున్నది. ఈ ప్రశాంత ఉద్యాన ప్రాంతము. ఓయి సఖా, వచ్చినావా? ఏవి నా కెమ్మోవి రంగుతో పోటీలు పడిన ఆ పుష్పములు, ఈ సహ్యజానది జలములు చూచినావా? పూలను తెచ్చినావా నా ప్రియ సఖ? ఆ శతాబ్దిక పుష్పముల పూవాసన గాలిలో నీకన్నా ముందుగా వచ్చినదిలే.
నేనెటు పోవుదునోయి, నా అందులు గల్లని మ్రోయిచున్నవి, రాబోయి రా. చెయ్యిని అలవోకగా జాపి శూన్యంలోకి చూస్తూ టెన్షన్ తట్టుకోలేక ధన్మని విరుచుకుని పడిపోయింది జయంతిసేన. వర్ణించలేని విభ్రాంతికి గురయ్యాడు జయరాజ్. టీవీలో ఏదో సినిమాలో తన భాష అర్థం కాని ఛానల్ని మార్చేసే తన గారాల పట్టి ఇంతసేపు ఎదురుగా ఏదో ప్రపంచాన్ని చూస్తున్నట్టే వర్ణిస్తూ చెప్తూ వాడిన ఆ భాష. ఏమైంది తన బిడ్డకి? ఆయన ఒక్కసారిగా కృంగిపోయినట్టుగా ఊతం కోసం విద్యాధరిని గట్టిగా పట్టుకున్నాడు. అయ్యో అంకుల్, ఏమీ కాదు, డోంట్ వరీ. విద్య ఎవరిని ముందు అటెండ్ అవ్వాలా అని కన్ఫ్యూజ్ అయింది ఒక్క క్షణం. నాగమణి అప్పటికే జయని కుదిపి పలకరిస్తోంది. అమ్మా అమ్మా కూర్చోండి అంకుల్. దూరంగా ఉన్న కుర్చీని దగ్గరగా లాగింది విద్య. జయరాజ్ యాంత్రికంగా కూర్చున్నాడు. ఆయన చాలా డీప్ షాక్కి గురయ్యాడు. ఎప్పుడూ స్పష్టంగా నీట్గా మాట్లాడుతూ పర్ఫెక్ట్గా ఉండే తన ముద్దుల కూతురికి ఏమైంది? ఈ భాష, ఈ గొడవ, ఇవన్నీ ఏంటసలు? నాగమణి సాయంతో మంచం మీదకి చేర్చింది విద్య. స్పృహలో లేదని తెలుసుకున్న ఆమె తనకు తెలిసిన ఉపచారాలన్నీ చేస్తూ స్పృహ రప్పించే ప్రయత్నం చేయసాగింది. జయరాజ్ నెమ్మదిగా లేచి మంచం దగ్గరగా వచ్చి జయ నుదుటిపై చేయాశాడు. చల్లగా నార్మల్గా ఉండాలి. ఆమె ముఖంలో అంతులేని ఉద్వేగం. చిరు చెమటతో మంచులో తడిసిన ఎర్ర గులాబీలా ఉందామె. బోర్లించిన కలువరేకుల్లాంటి ఆమె కళ్ళు ఏదో కలయి చూస్తున్నట్టుగా కనుపాపులు కదులుతున్నాయి. నాగమణి, కాసిన వేడి పాలు తెస్తావా ప్లీజ్? హాట్ మిల్క్ రిక్వెస్టింగ్గా అంది విద్య. తలూపి బయటకు పరిగెత్తింది నాగమణి. జయంతిసేన పెదవులు సన్నగా ఏదేదో పేర్లు కలవరిస్తున్నాయి, రమ్మంటున్నాయి. కనుకొలుకల నుంచి కన్నీటి చుక్కలు నిశ్శబ్దంగా జారుతున్నాయి. ఆమె సన్నని చేతివేళ్ల దుప్పటిని గట్టిగా పట్టుకున్నాయి. బేబీ వణుకుతున్న గొంతుతో పిలిచాడు జయరాజ్. విని వినబడనట్టు పలికింది. జయరాజ్ కళ్ళు నీటితో నిండినాయి. ఏంటంకుల్ మీరు కూడా? తనకేం కాదు, మనం వెళ్ళిపోదాం. ఇంకా తనని ఇక్కడ ఉంచొద్దు. డాక్టర్ని పిలిపించండి, ఏర్పాట్లు చేయించండి అంకుల్. మనం వెళ్ళిపోదాం. విద్య కళ్ళు తెరుచుకుంటాను. 5 ఏళ్లుగా ఇద్దరు ఫ్రెండ్స్. గత 3 నెలలుగా జయ ఇలా బాధపడడం ఆమె చూడలేకపోతాను. ఓకే విద్య, యు ఆర్ రైట్. మనం తీసుకెళ్ళిపోదాం. ఇక ఈ గందరగోళం నుంచి దూరంగా, చాలా దూరంగా మన ఊరికి పోదాం. ఈ చదువు వద్దు, ఏమీ వద్దు. ఈ కర్ణాటక ఇక జన్మలో పంపించను. సర్దయ్య విద్య ఎమోషనల్గా అన్నాడు జయరాజ్. అవును అంకుల్, ఈ కర్ణాటక ఈ గొడవలన్నింటికీ మూలం. వెళ్ళిపోదాం అంకుల్. ఫోన్ చేయండి, నేను ఈలోగా అన్నీ సర్దేస్తాను వేస్తూ అన్నది విద్యాధరి. ఆమెకి ఈ క్యాంపుకి వచ్చినప్పటి నుంచి గుండెల్లో దడగా ఉంటాను. జైకిలా జరగడంతో భయపడిపోయింది ఆ పిల్ల. అమ్మ మిల్క్. నాగమణి పరుగున వచ్చింది. జయంత లేచి పాలు తాగు ప్లీజ్ రా, తెలివి తెచ్చుకో. ఆమె చెంపల మీద మునివేళ్లతో తట్టుతూ మెల్లిగా పిలుస్తోంది విద్యాధరి. ఈలోగా జయరాజ్ విషయమంతా మునిరాజుకి ఫోన్ చేసి చెప్పసాగాడు. ఆశ్చర్యంగా వింటున్న మునిరాజు అవాక్కైపోయాడు. ఓకే జయ్, బేబీని తీసుకుని వచ్చేయి. అన్ని ఏర్పాట్లు ఇప్పుడే చేయిస్తాను. యూ డోంట్ వరీ, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. త్వరగా ఆ చోటు నుంచి తనని తీసుకొచ్చేయి అన్నాడు మునిరాజ్. మెల్లగా ఫోన్ కట్ చేసి ఆలోచనల్లో మునిగిపోయాడు జయరాజ్. అంకుల్, తను నిద్రపోతాను, మీరు కూడా రెస్ట్ అవ్వండి. కుర్చీ తెచ్చి వేస్తోంది విద్య. అంత దూరం నుంచి చేసిన జర్నీ రవ్వంత అలుపు అనిపించలేదు. కానీ 1 గంటలో జరిగిన వాటికి వెంటనే అలసిపోయాడు జయరాజ్. జాలిగా చూసింది విద్య. అంకుల్ డోంట్ వరీ, జైకి ఇది జబ్బు కాదు అంది. మరి ఏంటి విద్య ఇది? నిజం అంకుల్, జైది హెల్త్ ప్రాబ్లం కాదు. అది టక్కున అడిగాడు. కళ్ళెత్తి నిశితంగా చూసింది విద్య. మీరు తప్పుగా అనుకోనంటే మాట్లాడతాను అన్నది. ఎందుకు అనుకుంటాను విద్య? నువ్వు జయ ఇద్దరు ఒక్కటే నాకు. చెప్పు ప్లీజ్. సిగరెట్ వెలిగిస్తా అన్నాడు జయరాజ్. ఇది నాకు తెలిసి చిన్న విషయం కాదంకుల్. జయంతికి ఆగింది. జయంతికి అన్నాడు ఆదుర్దాగా. పూర్వజన్మ జ్ఞాపకాలు వస్తున్నాయి అంకుల్, ఆయన్నే చూస్తూ చెప్పింది ఆమె. స్టన్ అయిపోయాడు జయరాజ్. వాట్, పూర్వజన్మ జ్ఞాపకాలా? ఆర్ యూ జోకింగ్ అన్నాడు. నో అంకుల్, మీతో జోక్ చేస్తానా? నిజంగానే జైకి ఈ చోటుకి ఏదో సంబంధం ఉంది. ఈ అడవి, ముఖ్యంగా మా క్యాంపు చేస్తున్న ఈ పాతకోట, జైకి ఈ పరిసరాలకి మొత్తానికి ఏదో లింక్ ఉంది అంకుల్. అంతేకాదు, గ్యాప్ తీసుకుని మన జయంత ఖచ్చితంగా గత జన్మలో ఓ గొప్ప వంశానికి చెందినది. ముఖ్యమైన ఏ కార్యం కోసమో తిరిగి జన్మించిన కారణజన్మరాలు అంటూ క్రితం రోజు జయంత మంచం పక్కన క్షణంపాటు మెరిసిమాయమైన జడదారి గురించి, కిటికీ పక్కన చెట్ల గుబుర్లలోంచి బయటకు వచ్చి తమనే చూస్తూ నిలబడ్డ ఆటవికుడి గురించి అన్ని వివరంగా చెప్పింది విద్య. మ్రాన్పడిపోయాడు జయరాజ్. చూస్తూ ఉండగానే తన తల మీద ఏదో పిడుగుపడ్డట్టుగా అయిపోయాడు ఆయన. మీరు వరీ అబద్ధంకుల్, నా అబ్జర్వేషన్ చెప్పాను. నాకు అనిపించింది ఇది, లేకపోవచ్చు కూడా. కానీ ఊరికి ఇలా జరగదుగా. జయంతిలో ఈ మధ్య కలుగుతున్న మార్పులకు కారణం ఈ 2 నెలల నుంచి ఆమెకు ప్రతిరోజు రాత్రి సరిగ్గా ఒకే టైంకి వస్తున్న కళ అంకుల్. ఆగింది విద్య. జాగ్రత్తగా వింటున్న జయరాజ్ ఉలిక్కిపడ్డాడు. పడి మీన్ విద్య? ఐ మీన్ ఇట్ అంకుల్, నిజం.
ప్రతి రాత్రి 2 గంటల వేళ మన జైకి ఒక కల వస్తోంది. రిపీటెడ్గా, ఒక్కరోజు కూడా తప్పలేదు. 2 నెలలుగా. వాట్ యు మీన్ 2 months? కుర్చీలోని సడన్గా లేచి నిలబడ్డాడు జయరాజ్. ప్లీజ్ అంకుల్ వినండి, ఎక్సైట్ అవ్వకండి అంది విద్య. అవ్వకుండా ఎలా ఉంటాను విద్య? హూ ఇస్ షీ? షీ ఈజ్ మై ప్రెట్టి డాటర్. నీకు తెలుసుగా విద్య, జయంత్ నా ప్రాణం, జీవితం. నేను బ్రతుకుతున్నదే తన కోసం. అలాంటిది తను 2 నెలలుగా ప్రతి రాత్రిని నరకంలో భరిస్తూ నాకు కూడా చెప్పకుండా ఇలా చచ్చా ఉక్రోషంగా గోడ మీద పిడికిళ్లతో కొట్టాడు జయరాజ్. బాధతో అతని దవడ ఎముక బిగుసుకోవడం అర్థం చేసుకుంది విద్యాధర్. నెమ్మదిగా తను కుర్చీలోంచి లేచి ఆయన చెయ్యి అందుకుంది. అంకుల్, నేను ఇదంతా చెప్తున్నది మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, అన్ని విషయాలు మీకు తెలియాలని. ప్లీజ్ అంకుల్. అది కాదు విద్య, నా బేబీ అంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు కదా. తనే సుఖంగా లేని నాడు ఈ వ్యాపారాలు, ఈ సుఖాలు, ఈ డబ్బు ఏవైనా నాకెందుకు చెప్పు. తను ఎవ్వరికీ చెప్పకుండా ఈ నరకాన్ని మౌనంగా ఎందుకు భరించినట్టు? పిటి పిటి, వెరీ సాడ్. జయరాజ్ తట్టుకోలేకపోతున్నాడు. డాక్టర్ మున్రాజ్ గారికి చెప్పింది అంకుల్, మెల్లగా అంది విద్య. ఏంటి? అన్నయ్యకి తెలుసా? బేబీ బాధ ఇది, కండిషన్ ఇది అని అన్నయ్య ఒక్కరోజు కూడా నాకు చెప్పలేదు. విభ్రాంతిగా అన్నాడు జయరాజ్. కోటి జేబులోంచి సెల్ ఫోన్ తీయబోతున్న అతడి చేతిని పట్టి ఆపింది విద్య. అంకుల్, 15 రోజుల క్రితం మునిరాజ్ గారిని కలిసాం అంటూ మొదలుపెట్టి ఇది అంకుల్ జరిగింది ముగించింది. మునిరాజ్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి జరుగుతున్నది పూసగుచ్చినట్టుగా చెప్పింది విద్య. మొత్తం విని స్థానం అయిపోయాడు జయరాజ్. అరచేత్తో నుదుటి మీద కొట్టుకుంటూ వాట్ ఆల్ దిస్ బ్లండర్. అతడి కంఠం వణుకుతోంది. ప్లీజ్ డోంట్ ఫీల్ లైక్ దట్ అంకుల్, దీని అంతటికీ కారణం ఉంది. మీరు కూర్చోండి ముందు. బలవంతంగా జయరాజ్ను కూర్చోబెట్టింది విద్య. మొత్తం జరిగిన విషయాలన్నీ విని చాలా షాక్కి గురయ్యాడు జయరాజ్. నిశ్శబ్దంగా కుర్చీలో కూర్చుండిపోయాడు. విద్యాధరి అతన్ని ఆలోచించుకొనివ్వడానికి అన్నట్టుగా కాసేపు మౌనం వహించింది. జయరాజ్ మెదడు ముద్దుబారిపోయింది. ఏంటిది? అన్నయ్య కూడా తనకు చెప్పకపోవడం? ఎలా ఉండగలిగాడు అలా? అతనికి ఏమీ తోచడం లేదు. మేడం, మీల్స్. నాగమణి పిలవడానికి వచ్చింది. జయంత్ బెడ్ మీద నిశ్చలంగా నిద్రపోతోంది. ఉష్. నాగమణిని సైలెంట్గా వెళ్ళిపోమని సైగ చేసి జయరాజ్ని గమనిస్తూ కూర్చుంది విద్య. ఆ గెస్ట్ హౌస్కి దగ్గరలో 100 ఏళ్ల నాటి మర్రి చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టుకి దగ్గరలోనే ఉన్న ఒక పెద్ద పుట్టలో నుంచి ఒక 10 అడుగుల పాము, దాదాపు లేత పసుపు రంగులోకి తిరిగిపోయిన పండిపోయిన పెద్ద పాము తల బయటికి పెట్టి నెమ్మదిగా బయటికి వచ్చి గెస్ట్ హౌస్ వెనక వైపుకి గడ్డి నేల మీద బరువుగా కదులుతూ వెళ్ళిపోసాగింది. ఆ పాము పాకినంత మేర పచ్చగా ఉన్న పచ్చిక బాగా అణుగుతోంది. అంత బరువుందది. పసుపు రంగు కాంతిపడి చివర్లు మెరుస్తోంది గడ్డి. దాన్ని గమనించిన ఒకే ఒక్క వ్యక్తి, విచిత్రమైన తాళ్లు మెడలో కట్టుకుని ఆటవికుల్లా కనిపిస్తున్నవాడు. అతడు ఆనాటి ఉదయం జయంతసేనని కిటికీ ఎదురుగా ఉన్న గుబురుల్లోంచి పిలిచిన వ్యక్తి. అతడు ఆ అడవిలోని ఒక చెంచుల గూడానికి చెందినవాడు. చాలా ముఖ్యమైన వ్యక్తి. అతడి వయస్సు ఎంతో ఆ గూడెంలో చాలామందికి తెలియదు. ఇటీవలే గూడెం అధికారంలోకి వచ్చిన మందారికి బంధువితుడు. పాత నాయకుడు నాగిరికి సొంత మేనమామ. అతడు జయంతసేన కోసం వచ్చాడు. అతడికి ఆ పాముకి ఏమిటి సంబంధమో? ఆ పాము మెల్లగా ఎవరికంటే పడకుండా జయంతసేన రెస్ట్ రూమ్ కిటికీలోంచి గదిలోకి రావడానికి మెల్లగా చెట్టు కొమ్మలని ఆసరాగా చేసుకుని ప్రయత్నిస్తోంది. బాగా బరువైన కారణాన నెమ్మదిగా, చాలా నెమ్మదిగా కదులుతోంది. ఆనాటి ఎండ నేరుగా గడ్డి మీద, గెస్ట్ హౌస్ గోడల మీద, ఆ పాము మీద పడి రిఫ్లెక్ట్ అవుతోంది. గోడల రంగు వెలిసిపోయిన లేత పసుపు కావడాన్ని ఆ పాము కదలికలు పరీక్షగా చూస్తే గానీ తెలియడం లేదు. ఆ పాము తల కిటికీలోంచి గదిలోకి జారగానే అంతా గమనిస్తున్న ఆటవికుడు తృప్తిగా తల ఊపి వెనుతిరిగాడు. అతడి దుస్తుల్లో నుంచి ఒక శంఖాన్ని బయటకు తీశాడు అతను. అది లేత పసుపు రంగులోనే ఉంది. తిరిగి అడవిలోకి ఒక 25 అడుగులు నడిచాక ఆ శంఖాన్ని తీసి గట్టిగా పూరించి ఊదాడు. ఆ వ్యక్తి నాగిరి మేనమామ ఉలూపిరి. ఉలూపిరి అంటే చిరంజీవి అని అర్థం. ఆ వ్యక్తి వయసు ఎంత ఉండొచ్చు? అడవి లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఉలూపిరి. ఆ ఆటవిక మార్మిక వ్యక్తి ఉలూపిరి. ఏసీ రూమ్ చల్లగా ఉంది. సన్నగా ఏసీ మిషన్ చేస్తున్న చప్పుడు తప్ప మిగతా అంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ మానవ మేధస్సుకి అందిన ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం జరుగుతోంది. దేశంలోనే ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ అగస్టిన్, ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ మునిరాజ్, గొప్ప న్యూరాలజిస్టుల్లో ఒకరైన డాక్టర్ సుభాష్, హాస్పిటల్ చీఫ్ 4 కూర్చుని ఉన్నారు. డాక్టర్ శశికాంత్ కేసు మిస్టరీ ఎలాగైనా ఛేదించాలని పట్టుదలగా డాక్టర్ అగస్టిన్ని పిలిపించాడు మునిరాజ్. కేసంతా డీటెయిల్డ్గా చదివిన డాక్టర్ అగస్టిన్ ఏం చెబుతాడా అని ఆసక్తిని లోపలే అణుచుకుని కామ్గా కూర్చున్నారు మిగతా 3. మరో 5 నిమిషాలు అగస్టిన్ మౌనంగానే ఉన్నాడు. అటెండర్ వచ్చి వాటర్ బాటిల్స్ పెట్టి వెళ్ళాడు. అగస్టిన్ వయసు దాదాపు 50 ఉంటుంది. తెలిపెక్కిన నలుపు జుట్టు చారలుగా కనిపిస్తుంది.
కోలముఖం, బూడిద రంగు కనుపాపలు, వయస్సును తక్కువగా అనిపించి చూపించే పర్సనాలిటీ. అతడి తెలివంతా అతడి కళ్ళే. ఆయన వృత్తి ప్రేమికుడు. ఛాలెంజింగ్ కేసులు ఒక అథారిటీతో సాల్వ్ చేయగల ప్రతిభావంతుడు. వృత్తిరీత్యా మాత్రమే కాదు, ఎదుటి మనిషి మనసు పుస్తకంలా చదవగలడు. వృత్తి అర్హతకు మించిన మేధస్సు డాక్టర్ అగస్త్యన్ది. పనిచేసేది కూడా సౌత్ ఇండియాలోని ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో. ఆయన బౌండరీస్ దాటి తికమక పెట్టిన కేసులు చాలా తక్కువ. మునిరాజ్ కేసు విషయం చెప్పగానే వెంటనే ఓకే అనలేదు అతను. ఒకరోజు గ్యాప్ తీసుకున్నాడు. వివరాలు బాగా స్టడీ చేశాక ఇంట్రెస్టింగ్గా అనిపించి బయలుదేరి వచ్చాడు. ఆయన ఇంకా కేసు టేకప్ చేసేది లేనిది కూడా చెప్పలేదు. అదే ఆయనతో వచ్చిన చిక్కు. ఓకే అనేదాకా హోప్ పెట్టుకోవచ్చో లేదో తెలియదు. ఒకసారి ఒప్పుకున్నాడు అంటే సమస్య పరిష్కారం అయిపోయినట్టే. క్షణాలు దాటి నిశ్శబ్దం అరగంట అయింది. అగస్త్యన్ అరమోడ్పులైన కళ్ళు నెమ్మదిగా విప్పాడు. ఓకే డాక్టర్స్, ఈ కేసు నేను చూస్తాను. మునిరాజ్ మొహం విప్పారింది. చీఫ్, డాక్టర్ సుభాష్ల ముఖాలు నవ్వుతో విచ్చుకున్నాయి. థ్యాంక్ యూ డాక్టర్, హీఈస్ పార్ట్ ఆఫ్ దిస్ హాస్పిటల్. థ్యాంక్ యూ వెరీ మచ్, చీఫ్ ఆనందంగా అన్నాడు. అంగీకారంగా నవ్వుతూ, డాక్టర్ శశికాంత్ని చూసే ముందు నేను మునిరాజ్తో మాట్లాడాలి. సుభాష్జీ, మీరు కూడా కలిస్తేనే ఈ కేసు సాల్వ్ అవుతుంది అన్నాడు ఆయన. ష్యూర్ డాక్టర్, ఎలాగైనా శశికాంత్ని తిరిగి నార్మల్గా చూడాలి. వెరీ వెరీ ఎఫిషియెంట్ డాక్టర్. అతను బాగుపడాలి, మళ్ళీ నార్మల్గా డ్యూటీస్కి అటెండ్ అవ్వాలి అన్నారు డాక్టర్ మునిరాజ్. సాధారణంగా నవ్వుతూ తలూపాడు డాక్టర్ అగస్త్యన్. ఓకే ఫైన్ డాక్టర్స్, శశికాంత్ కోసం ఎలాంటి ఫెసిలిటీ కావాలన్నా హాస్పిటల్ అరేంజ్ చేస్తుంది. ప్లీజ్ షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్పాడు చీఫ్. ష్యూర్ సార్, థ్యాంక్ యూ. ముగ్గురు లేచారు గౌరవంగా. చీఫ్ వెళ్ళిపోయారు. రూమ్లో వీళ్ళు ముగ్గురే మిగిలారు. మునిరాజ్, ఆ పేషెంట్ వైఫ్ మణికర్ణిక ఇక్కడే ఉంది కదూ? స్పష్టంగా అడిగాడు అగస్త్యన్. ఎస్ సార్, కానీ ఆవిడ మనకు కోఆపరేట్ చేస్తుందా? డౌట్గా అన్నాడు సుభాష్. చేసి తీరాలి సార్, చేయకపోతే ఎలా? అసలు శశికాంత్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందే వాళ్ళ ఫైల్తో, నొక్కి పలుకుతూ అన్నాడు అగస్త్యన్. కామ్గా ఉండిపోయిన మునిరాజు మెల్లగా, డాక్టర్, ఈ కేసు శశికాంత్ నార్మల్ కావడంతో పాటు మరొకరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మెల్లగా అన్నాడు. మరొకరా? ఇంకెవరు? అగస్త్యంలో ఆసక్తి. మిస్ జయంత్ సేన, డాటర్ ఆఫ్ జయరాజ్, ఆర్కియాలజీ స్టూడెంట్. పూర్తి చేశాడు మునిరాజ్. స్టడీగా కూర్చున్నాడు ఆయన. చెప్పండి, ప్యాడ్ పెన్ను తీసుకుంటూ అన్నాడు. అగస్త్యన్ మస్తిష్కం మునిరాజ్ చెప్తున్న ఒక్కో మాట కంప్యూటర్లా రికార్డు చేసుకుంటాను. చేతిలోని పెన్ మాత్రం ఏవో కొన్ని వివరాలు నోట్ చేసుకుంటాను. ఒక ఆత్మ 2 జన్మల ప్రయాణానికి గత జన్మ విషయాలు గుర్తుపెట్టుకునే క్రమంలో ఈ జన్మలోని ఒడిదుడుకులు ఎలా ఎదురవుతాయో, వాటిని ఎలా అధిగమించి బ్యాలెన్స్ చేసుకోవాలో, అన్నిటికీ సమాధానాలు వెతకడానికి శాస్త్రీయమైన పరిష్కారానికి ఒకవైపు తెర లేచింది. మధ్య మధ్యలో సుభాష్ కూడా చెప్తున్న వివరాలతో లోపల ఆశ్చర్యపోతూనే అగస్త్యన్ బయటపడకుండా నోట్ చేసుకుంటున్నాడు. ఈ కేసు తను చూడాల్సిందే. శశికాంత్ ఇంకా స్పృహలోకి రాలేదు. ఆ డాక్టర్స్ రూమ్కి దరిదాపుల్లో తచ్చాడుతూ పరిశీలిస్తోంది మణికర్ణిక. శశికాంత్లో ప్రస్తుతం జరుగుతున్న ఈ అలజడికి అసలు కారణమైన ఆ గత జన్మలోని చంద్రభూపతికి అత్యంత ఆప్తురాలైన నెచ్చెలి మణికర్ణిక. చల్లటి గాలి రివ్వున వీస్తోంది. అడవి పూల తీగల్ని బలంగా పట్టుకుని అత్యంత ఆప్తురాలైన నెచ్చెలి మణికర్ణిక ఇంకా ఉంది. ఇదండి జయంత సేన మిస్టరీ అండ్ హర్రర్ నవల ఈరోజు భాగం. ఎలా ఉంది? మీకు నచ్చింది అనుకుంటున్నాను. అస్సలు మీరు ఊహించలేదు కదా. ఇటువంటి విచిత్రమైన ట్విస్టులు ఇంకా భయానక సంఘటనలు చాలా ఉన్నాయండి. సో మీకోసం మిమ్మల్ని వేరే భయానక ఊహాతీత ప్రపంచంలోకి తీసుకువెళ్ళడం కోసం నడుస్తోంది ఈ జయంత సేన సోషియో ఫ్యాంటసీ నోవెల్. తప్పకుండా మీకు నచ్చిందనే ఆశిస్తూ, ఇక తర్వాత ఏం జరగబోతోంది అనే ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ని మీరు మనసులోనే ఊహించుకోండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయక తప్పదు. సో నెక్స్ట్ ఎపిసోడ్ మీ దగ్గరకు వచ్చే వరకు బాయ్.